కాదండి పాటి. దీన్ని న్యూరల్ రెస్పాన్స్ టెలిమెట్రీ అంటామండి. అంటే ఏంటంటే ఇది మనము మన ఇంప్లాంట్ అనేది ఎలా ఉంది, మన ఇంప్లాంట్ పెట్టింది దీన్ని న్యూరల్ రెస్పాన్స్ టెలిమెట్రీ అంటామండి. ఆ సౌండ్ మూలన ఆ పిల్లాడు వేడిస్తున్నాడు చూడండి. సో ఆ పిల్లాడికి ఇదంతా గ్రాఫిక్ సిగ్నల్ ప్రజెంటేషన్ జరుగుతుంది, సిగ్నల్ వెళ్తుంది. సో ఆ పిల్లాడు భయపడుతున్నాడు, ఆ పిల్లాడికి ఏడుపు వస్తుంది చూడండి, ఆ కళ్ళల్లో ఏడుపు. పిల్లాడు మొట్టమొదటి శబ్దం విన్నాడు. ఇక్కడ మనకి 16 ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి. మనం పెట్టిన ఇంప్లాంట్కి 16 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఇవి 16 నెంబర్ లెక్కేసుకుంటే ఈ 16 ఎలక్ట్రోడ్స్లో రెస్పాన్స్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ లో 2 భాగాలు ఉంటాయి సార్. ఒకటి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన హాస్పిటల్లో గత 15 రోజుల క్రితం 13 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వారందరికీ కూడా మొదటిసారి వారు శబ్దం వినికిడి అనేది మొదటిసారి వినడం జరుగుతూ ఉంది. వారికి మొన్న అమర్చినటువంటి ఇంటర్నల్ డివైస్కి ఇప్పుడు ఎక్స్టర్నల్ డివైస్ అటాచ్ చేసి వాళ్ళకి మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి వారు స్పీచ్ ట్రైనింగ్కి వెళ్ళి ఇక మాట్లాడటం నేర్చుకునే కొద్దీ వినికిడి శబ్దాలు వినటం, దాంతోపాటు మాట్లాడటం, ఈ విధంగా ఒక 2-3 నెలలు స్పీచ్ థెరపీతో వాళ్ళు పూర్తిగా మాటలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి వినికిడి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాటలు కూడా తొందరగా నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే అన్ని రకాల వయసుల వారు, ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు వాళ్ళకే సక్సెస్ అవుతుంది అనేటువంటిది నానుడు ఉండేది. అట్లాంటిది ఈరోజు మన డాక్టర్ రాజేష్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అండ్ వాళ్ళ టీం వారి నేతృత్వంలో ఈరోజు చిన్న వయసు వారితో పాటు ఒక పాప 15 ఏళ్ల వయసు కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మనకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అనుకున్నది కూడా ఈరోజు ఆ 15 ఏళ్ల పాపకు కూడా 100% రిజల్ట్ రావడం జరిగింది. సో ముఖ్యంగా దీనికి అవసరమైనటువంటి ఇటువంటి శస్త్రచికిత్సలు పెద్ద పెద్ద నగరాల్లోనే, మనకి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనే అరుదుగా, అంటే చేసినప్పుడల్లా ఒక 2 కేసులు 3 కేసులు లేదా నెలకు ఒక 10 కేసులు జరుగుతూ ఉంటాయి. అటువంటిది మన దగ్గర ఒకేసారి మన సీఎం సహాయ నిధి ద్వారా, సీఎం గారి సహాయ నిధి నుంచి వాళ్ళు పేషెంట్స్ ఎమ్మెల్యేస్కి అర్జీలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ మన దగ్గర సర్జరీస్ సక్సెస్ రేట్ బాగున్నాయని చెప్పి రకరకాల జిల్లాల నుంచి మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆ పేషెంట్స్ని పంపించడం జరిగింది. ముఖ్యంగా మొన్న మనకి హిందూపూర్ నుంచి కూడా కొత్తగా ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ ఒక 10 మంది పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు. ఆ నెక్స్ట్ బ్యాచ్లోకి మొన్న హిందూపూర్ ఎమ్మెల్యే గారు పంపించినటువంటి, మన బాలకృష్ణ గారు పంపించినటువంటి కేసు కూడా నెక్స్ట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఇటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనకి నరసరావుపేట, కొత్త పల్నాడు జిల్లాలో ఎక్కువగా, మనకి పశ్చిమ ప్రకాశం ప్రాంతం మరియు పై పల్నాడు ఈ ఏరియాలో ఈ వ్యాధి ఎక్కువగా మనకి గుర్తించలేకపోవటం వలన చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మేనరిక వివాహాలు మరియు ఈ వ్యాధి తొందరగా గుర్తించకపోవటం వల్ల లేటు వయసులో ఇది బయటపడి కూడా ఎంతోమందికి మనం ఈ వ్యాధి ఉంటాం. అలాగే ఇక్కడ మనకి ఈ సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ ఇట్లా వీడియో కవరేజ్లు చేయటం ద్వారా మనం లాస్ట్ ఇయర్ 1 కేసుతో స్టార్ట్ అయింది, ఈరోజు 50 కేసులు కంప్లీట్ చేసాం. సో ఎంతోమంది ఇక్కడ ఉన్నోళ్ళు పేషెంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా చూసి ఇక్కడ సర్జరీస్ జరుగుతున్నాయి, ఫ్రీగా జరుగుతున్నాయి అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మన టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, కాల్ సెంటర్ లాంటిది ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. సుమారు రోజుకి 200 నుంచి 300 కాల్స్ మనకి